నమస్కారం. ఈరోజు మన స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. పెద్దగా ఆలోచించండి, పెద్దగా ఎదగండి, ఇంకా పెద్దగా సంపాదించండి. ముందుగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఎందుకు కొంతమంది ఏజెంట్లు రాకెట్లో ఎదుగుతారు, మరికొందరు మాత్రం వాట్సాప్ స్టేటస్లో రోజు కనిపిస్తారు, కానీ బిజినెస్ మాత్రం కనిపించదు? తేడా ఎక్కడుంది బాస్? మన ఆలోచనలో. ఒక ఏజెంట్ ఉదయం లేచి చెప్తాడు, నేను కనీసం ఈ నెల ఒక్క పాలసీ చేస్తా అని. మరో ఏజెంట్ అంటాడు, ఒక్క పాలసీ కాదు షేర్ ఖాన్, నాకు 100 పాలసీలు కావాలి అని. అది మైండ్ సెట్ బాస్. చీమల ఆలోచిస్తే ఏముంటుంది చెప్పండి? అదే గద్దల ఆలోచిస్తే మొత్తం ఆకాశమే మీదవుతుంది. ఒక మేనేజర్ తన ఏజెంట్తో, బాస్ MDRT క్వాలిఫై అవ్వు అని అంటాడు. దానికి ఆ ఏజెంట్, సార్ మార్కెట్ చాలా టఫ్గా ఉంది సార్, చాలా కష్టం, సపోర్ట్ చేయట్లేదు అని అంటాడు. కానీ అదే ఏజెంట్ 5 పెళ్లిలకు వెళ్తాడు, 3 శుభకార్యాల్లో మైక్ పట్టుకొని పెద్దగా స్పీచ్ ఇస్తాడు, 10 గంటలు రాజకీయాలపై డిబేట్ చేస్తాడు. అయ్యా బాసు, ప్రాస్పెక్ట్స్ ఎక్కడ దొరుకుతారు చెప్పండి? జనం మధ్యలో కదా. గుర్తుంచుకోండి, క్యాంపెయిన్ క్వాలిఫికేషన్ అంటే కేవలం బహుమతులే కాదు బాస్. అది మీ ఐడెంటిటీని మార్చేస్తుంది, మీ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, మీ ఇన్కమ్ని మల్టిప్లై చేస్తుంది, మీ కెరీర్కి ఒక రెస్పెక్ట్ తీసుకొస్తుంది. ఈరోజు మీరు టార్గెట్ వెంట పడితే రేపు ఆ టార్గెట్ మీ వెంట పడుతుంది. మిత్రులారా, మన రాష్ట్రంలో టాలెంట్కి కొరత లేదబ్బా. ఎంత కావాలంటే అంత ఉంది దండిగా. మన ప్రజలు ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యూచర్ గురించి ఆలోచించేవాళ్ళు. సినిమా టికెట్లే బ్లాక్లో అమ్ముడుపోతున్నాయి బాస్ ఈ రోజుల్లో. ఇన్సూరెన్స్ ప్రేమతో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకు అమ్ముడు కాదు చెప్పండి? ప్రతి ఉదయం ఇలా ఆలోచించండి, నేను ఎన్ని పాలసీలు చేస్తాను అని కాదు, ఎన్ని కుటుంబాలకు ప్రొటెక్ట్ చేస్తాను అని. క్యాంపెయిన్కి క్వాలిఫై అవుతానా కాదా కాదు బాస్, క్యాంపెయిన్ లీడర్షిప్ బోర్డులో నేను టాప్లో ఉంటానా లేదా అని ఆలోచించాలి. ఇంకా నేను ఎంత ఎర్న్ చేయగలను అని ఎప్పుడూ సందేహపడవద్దు బాస్. నా జనరేషన్స్కి నేను ఇంకా ఎంత వెల్త్ జనరేట్ చేయగలను అని ఆలోచించండి. ఆ థాట్ మారితే లైఫ్ మొత్తం మారిపోతుంది బాస్. మీరు సాధారణ సేల్స్ పర్సన్ కాదు బాస్, మీరు కుటుంబాలకు రక్షణ కల్పించే యోధులు, మీరు పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే దేవుళ్ళు, మీరు కలలకు ఫౌండేషన్ వేసే ఏంజల్స్. మీరు ఇష్యూ చేసే ప్రతి పాలసీ ఒక కుటుంబానికి ఒక ధైర్యం, ఒక పిల్లవాడికి చదువు, ఒక ఫ్యూచర్కి భద్రత. అందుకే గర్వంగా నడవండి, పెద్దగా కలలు కనండి, కన్సిస్టెన్సీతో పని చేయండి, క్యాంపెయిన్స్ని కాంకర్ చేయండి. చివరిగా ఒక చిన్న డైలాగ్తో ముగిస్తాను. చిన్న ఆలోచనలు కమిషన్ను చాలా చిన్నదే ఇస్తుంది బాస్, పెద్ద ఆలోచనలు పెద్ద పొజిషన్ ఇస్తుంది. ఏమంటారు? ఆల్ ది బెస్ట్.